ఆయుర్వేదిక్ ఇంతకు ముందు ఉన్నంత పట్టు ఇప్పుడు లేదనుకోవచ్చా? నాకు ఈ టాబ్లెట్తో రిలీఫ్ దొరుకుతుంది, నేను అటు సైడ్ వెళ్తా, ఇదంతా సోది నాకు ఎందుకు? మరి మన ఇంట్లోని మన పాతకాలం పద్ధతులు ఏమున్నాయి, దాన్ని మన పిల్లలకి ఎలా ఉపయోగించాలి? చిన్నప్పటి నుంచి ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం వాడుతూ ఉంటే మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది దెబ్బతింటుంది. నిజంగా ఆయుర్వేదిక అయితే నిజమైన మూలికలతో చేసి ఉంటారేమో అని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయుష్ మినిస్ట్రీ సెంట్రల్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో ఆయుష్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళంతా ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు. పాతకాలంలోనే ఎటువంటి జబ్బు వచ్చినా సరే ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు, అయినా వాళ్ళు ఎలా క్యూర్ చేసుకోగలిగారు? ఇంటి దగ్గర మన అంత మనం నూరుకొని తయారు చేసుకునేది. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చేసింది. ఆయుర్వేదిక్ అని చెప్పి కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నిజంగా తను అడవులలో దొరుకుతున్నటువంటి మూలికలతోటి చేస్తున్నారా, లేకపోతే హైబ్రిడైజ్డ్ అయినది? అసలు జెన్యూన్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఇదిరా అన్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదిక్లోని? చాలామంది గోమూత్రాన్ని నీళ్ళలో యాడ్ చేసుకొని స్నానం చేసేది, ఆవు పెండ రాసుకొని ఒక అరగంటనో గంటనో ఎండలో ఉండేది. హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో బిగ్ పాడ్కాస్ట్ విత్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రజ్వల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ ప్రజెంట్ ఆయుర్వేదిక్కి సంబంధించి అలాగే పాతకాలంలో పద్ధతుల్ని ఇప్పుడు ఎందుకు పాటించట్లేదు, ప్రజలు అసలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ మందులకి అండ్ హాస్పిటల్స్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సో ఇలా నాకున్న కొన్ని డౌట్స్ని ప్రజ్వల్ గారితో మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. రైట్, ఆయుర్వేదిక్ అనేసరికి అంటే ఇప్పుడు జస్ట్ పుస్తకాలకు మాత్రమే అది పరిమితం అయింది అనేది నాకు తెలిసిన విషయం. గతంలో అంటే అమ్మమ్మల కాలం లేకపోతే పూర్వకాలం చూసుకుంటే ఈ ఆయుర్వేదిక్ మీదనే డిపెండ్ అయ్యి జీవనం అన్నది కొనసాగించేవాళ్ళు. ఎటువంటిది సమస్యలు వచ్చినా సరే ఆయుర్వేదిక్ అంటే ముఖ్యంగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. రీజన్ అంటే రీజన్ ఏమి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మెయిన్లీ ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనము ఈ ఫాస్ట్ రెమెడీస్ కానీ అలవాటు పడ్డాము. యాక్చువల్లీ ఆయుర్వేద అంటే మన 5000 years ఓల్డ్ ట్రెడిషన్, అది ఒక మెడికల్ ట్రెడిషన్. దాని మెడికల్ ట్రెడిషన్ అనడం కన్నా ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. దాంట్లో ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ ఉంది, తర్వాత మన ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ టచ్ ఉంది. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ని బారో చేసుకొని హిందూ మన లివింగ్ నుంచి ఒక సైన్స్ అనేది తయారైంది. ఇది అథర్వణ వేదం యొక్క ఉపవేదం అన్నమాట. సో దీంట్లో అప్పుడు మన ఋషి పరంపర వాళ్ళంతా ధ్యానం చేసి వాళ్ళు ఒక జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత ఈ సైన్స్ని తీసుకురావడం జరిగింది. అంటే అథర్వణ వేదంలో ఉన్నదానికి ఒక బుక్ ఫామ్ ఇచ్చిండ్రు. సో అప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అప్పుడున్న మహారాజులు వీళ్ళందరూ లోకల్ ప్యాట్రనేజ్ ఇచ్చేది. అంటే అక్కడ వాళ్ళ రాజవైద్యులకు కానీ వాళ్ళ రాజ్యాల్లో పెట్టుకొని వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం కానీ, ఆయుర్వేదిక్ స్కూల్స్కి డెవలప్మెంట్ చేయడం కానీ, వాళ్ళ రాజ్యాలలో హాస్పిటల్స్ పెట్టడం కానీ ఇట్లా చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలో చాలా ఇన్వేషన్స్ జరిగినాయి. సో బ్రిటిష్ కావచ్చు, దానికంటే ముందు ఇస్లామిక్ ఇన్వేషన్స్ చాలా జరిగినప్పుడు మన రూట్స్ నుంచి కట్ చేసేసారు. యాక్చువల్లీ ఆయుర్వేదాలో మెయిన్ మాట్లాడేది ఇది స్లో ట్రీట్మెంట్ అని, తర్వాత చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇంత టైం మా దగ్గర లేదు అని. అది ఎందుకు వచ్చింది అంటే కొలోనియల్ టైంలో మనము హిమాలయాస్ మీద ఆధారపడుతుంది నార్మల్లీ ఆయుర్వేదాలో మెడిసిన్స్ వాటి కోసం. సో అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు, వీళ్ళు చెట్లు కొట్టేస్తున్నారు. సో చెట్లు లేకపోతే ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది ఒకటి క్రియేట్ చేయడం. తర్వాత ఒక ఇలైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి నాలెడ్జ్ సిస్టమ్ తీసుకెళ్ళిపోయి వీళ్ళని దాని నుంచి కట్ ఆఫ్ చేసి మోడర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్కి అలవాటు చేద్దామన్నట్టు వాళ్ళ హాస్పిటల్స్ తీసుకురావడం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, దానితోటి మనం మన రూట్ సిస్టమ్ నుంచి కట్ ఆఫ్ అవ్వకుంటూ వచ్చినాం. తర్వాత ఇంకోటి ఏంటి, అప్పుడున్న ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఫండింగ్ ఇవ్వకపోవడం, వాళ్ళని చంపేయడం, అట్లా చేసి మనల్ని కట్ ఆఫ్ చేశాను. అండ్ ఇప్పుడున్న టైంలో మెయిన్ రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ ఒకటి, ఇంకోటి పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా వచ్చిందంటే లాస్ట్ 10-15 yearsలో ఆయుర్వేద సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, పోతున్నారు. బట్ ఏంటంటే లాస్ట్ రిసార్ట్ లాగా వెళ్తున్నారు. అంటే ఫస్ట్ అన్నీ ట్రై చేస్తారు,
అలోపతి, హోమియోపతి ఇవన్నీ ట్రై చేసి లాస్ట్లో అక్కడ రిజల్ట్ దొరకనప్పుడు ఆయుర్వేద సైడ్ వస్తున్నారు. అంటే వాళ్ళ డిసీజ్ ముదిరిపోయిన తర్వాత లేకపోతే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తున్నారు. వచ్చి అప్పుడు రిజల్ట్ కావాలి అంటే రిజల్ట్ రాలేకపోతుంది. ఇంకో రీజన్ ఏంటి అంటే ఈ ఆర్గానిక్ లివింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని బాగా ఇప్పుడు ట్రెండీ టాపిక్ అది. సో దానికి తగ్గట్టు ఏమైపోయింది, మన హర్బ్స్, న్యాచురల్ హర్బ్స్ ప్రొడక్షన్ అనేది పెరగాలి, కమర్షియలైజేషన్ జరుగుతుంది. సో దానికి హైబ్రిడైజేషన్ అనేది స్టార్ట్ చేసింది ఇప్పుడు. సో ఆ హైబ్రిడైజేషన్లో ఈ మెడిసినల్ హర్బ్స్ ఏదైతే ఉన్నాయో వాటి వాల్యూస్ అనేది పడిపోతుంది, దాని కెమికల్ కాంపోజిషన్ పడిపోతుంది, దాని పొటెన్సీ దెబ్బతింటుంది. సో అదొక మెయిన్ రీజన్ అన్నమాట అప్పుడు ఆయుర్వేదాకి ఇప్పుడు ఉన్న ఆయుర్వేదాకి తేడా. అండ్ ఇంకొకటి కంపెనీస్, ఇప్పుడు రోజు ఒక కొత్త కంపెనీ వస్తుంది. సో వాళ్ళు మార్కెట్లో సస్టైన్ కావడానికి వాళ్ళు ఆయుర్వేదాలో చెప్పబడిన ఆ ఫార్మాట్స్ని యూజ్ చేసుకోకుండా వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల ద్వారా రీసెర్చ్ చేసుకుంటూ, రీసెర్చ్ బేస్డ్ అని చెప్పేసి దాంట్లో స్టిరాయిడ్స్ మిక్స్ చేయడము అట్లా చేసేసి ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుందని చెప్పేసి చేస్తున్నారు. దాంతో పబ్లిక్ అనేది డిస్సాటిస్ఫై అవుతున్నారు అనమాట. ఇది ఫేక్, ఆయుర్వేద అంటే ఫేక్, దానికి సైంటిఫిక్ ఇది లేదు అనేసి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, ఇప్పుడు ఆయుర్వేదిక్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే దాన్ని ప్రజలకి అందజేయాలి, జెన్యున్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకి అందజేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇటు హాస్పిటల్స్ కానీ ఏవి కూడా సపోర్ట్ ఉండవా సార్? అంటే సపోర్ట్ అంటే స్టెరాయిడ్స్ లాంటివి యాడ్ చేస్తేనే ఇప్పుడున్న వాటికి అంత స్టామినా ఉంటుందా? అవి యాడ్ చేయకపోతే ఉండవా? సో స్టిరాయిడ్స్ అనేది జనరలీ ఫాస్ట్ రిజల్ట్స్ కోసం వాడుతున్నారు. సో దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవా అంటే గవర్నమెంట్స్ దాంట్లో ఇది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాటి యొక్క నెట్వర్క్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుంటే చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్, ఈవెన్ రామ్దేవ్ బాబా వీళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకొని వచ్చాను, కొరోనిల్ కిట్ అని చెప్పేసి. అది ప్రివెన్షన్ కోసం తీసుకొచ్చాను. బట్ యునో హౌ దే వర్క్డ్ అగేన్స్ట్ హిమ్. అంటే మొత్తం ఒక ఎంటిటీ లాగా వాళ్ళు వెనకబడి మీది ప్రూఫ్ లేదు, అది లేదు అని మాట్లాడి వాళ్ళని బతికినీయకుండా చేయడం, అది సో కామన్ అయిపోయింది ఆ ప్రాక్టీస్. సో సార్ ఈ టైంలోనే, అంటే పర్టికులర్గా ఈ కరోనా టైంలోనే ఒక వ్యక్తి కూడా ఆయుర్వేదిక్గా నేను క్యూర్ చేస్తానని చెప్పి కూడా అప్పుడు ప్రజలందరికీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. దాని ద్వారా క్యూర్ అయిపోతుంది, మళ్ళీ అసలు రాదు అని చెప్పగానే జనాలు అందరూ క్యూ కట్టారు. అది నిజమేనా? అది ఆయన క్యూర్ అంటే ఇప్పుడు కరోనా లాంటి డిసీజెస్కి ఆయుర్వేదాలో ఎటువంటి మెన్షన్ చేసి లేదు. బట్ దానికి సంబంధించిన సిమిలర్ డిసీజెస్ని మనము దోష ఫార్మాట్లో తీసుకున్నప్పుడు ఉంది. అయితే దాన్ని క్యూర్ చేసుకోవచ్చా అంటే ఆయుర్వేదిక్ ఉన్నాయి. దాని పరంగా చెప్పినట్టు సంహితాల్లో, గ్రంథాల్లో చెప్పినట్టు ఆ ఫార్మాట్ యూజ్ చేసుకొని మనం డ్రగ్స్ తయారు చేసుకుంటే క్యూర్ కన్నా మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ అది ఇంకా మనకి ఇంకా డ్యామేజ్ కాజ్ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో దానికి కరెక్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం పాటించుకోవాలి. ఓకే, సో అందుకనే అంటే ఇప్పుడు బేసిక్గా అందరూ కూడా మీరు అన్నట్టు ఇందాక ఎక్కువ శాతం అటు హాస్పిటల్స్కి కావచ్చు వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆయుర్వేదిక్ ఇంతకు ముందు ఉన్నంత పట్టు ఇప్పుడు లేదనుకోవచ్చా? పట్టు అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక పేషెంట్ ఎవరన్నా నా దగ్గరకు వచ్చింది అనుకోండి సపోజ్, లేదా మీరు డాక్టర్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, తను ఏమంటాడు, నాకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అంటాడు. సో మనం ఏం చేస్తాం, ఒక ప్యాంటాప్ లేదా ఒక యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఇస్తాం వాడికి ఇమీడియట్ రిలీఫ్ అయిపోతుంది. అదే వాడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకు వస్తే మేమేం చెప్తాం, నీకు గట్ క్లెన్సింగ్ చేసుకోవాలరా బాబు, ఒక 5 to 7 days ప్రొసీజర్ ఉంటుంది, నీకు రిపీటెడ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇట్లా ఘృతం తీసుకోవాలి, గీ తీసుకోవాలి, మెడికేటెడ్ గీ ఫర్ ద స్పాన్ ఆఫ్ 7 days ఇట్లా చేసుకోవాలంటే వాడు అంటాడు, నాకు దగ్గర అంత టైం లేదు, నాకు ఈ ట్యాబ్లెట్తో రిలీఫ్ దొరుకుతుంది, నేను అటు సైడ్ వెళ్తా, ఇదంతా సోది నాకు ఎందుకు డైలీ అని వాళ్ళు పబ్లిక్ కూడా అట్లా చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేసింది వాళ్ళకి. కానీ ఏది మంచిది అంటారు, ఇది మంచిదా లేకపోతే మీరు చెప్తున్న ప్రాసెస్? ఇప్పుడు ఆయుర్వేదాలో రూట్ కాజ్ నుంచి పనిచేస్తుంది. దాంట్లో అయితే సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది మీకు. సో సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం ఎక్కువ మంది పబ్లిక్ ఇవాళ మక్కువ చూపుతున్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు చాలా కొత్త కొత్త కంపెనీస్ ఆయుర్వేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసము స్టిరాయిడ్స్ యాడ్ చేయడము లేదా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం చేసి కొంచెం చేస్తున్నారు. దానివల్ల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది దెబ్బతింటున్నాయి దాని పొటెన్సీ. కానీ సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్లోని అన్ని జబ్బులకి ఉన్నదా మెడిసిన్స్? అన్ని జబ్బులకి అంటే మెయిన్లీ డిసీజ్ని మనము 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. దాన్ని వాత, పిత్త, కఫ అని ఒక ఉంటుంది. దాన్ని పిల్లర్స్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. సో ఏ డిసీజ్ ఉన్నా ఫస్ట్ మేము ఎట్లా చూస్తామంటే పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు
వాడిని డయాగ్నోస్ చేయాలి. ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి? ఒక 3 స్టెప్ ఫార్ములా ఉంది, దాన్ని త్రివిధ పరీక్ష అంటారు. అంటే దర్శన, స్పర్శన, ప్రశ్న. అంటే వాడిని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్, వాడికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని మొత్తం అబ్జర్వ్ చేసి, తర్వాత స్పర్శన అంటే టచ్ ద్వారా వాడికి ఇన్ఫ్లమేషన్స్ ఉందా, లేకపోతే ఎక్కడన్నా టెంపరేచర్ వార్మ్త్ ఉందా అది చూస్తాం. తర్వాత ప్రశ్న అంటే క్వశ్చన్ చేయడం, వాడికి నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది అని చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చి మనము ఒక అనలైసిస్ చేసుకోవడం. తర్వాత ఇంకొకటి వచ్చేసి అష్టవిధ పరీక్ష అని. అదేంటి అంటే నాడీ చూస్తాం. తర్వాత మలమూత్ర అంటే మన స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తాం. తర్వాత యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తాం. తర్వాత జిహ్వ టంగ్ చేస్తాము. తర్వాత శబ్ద అంటే సౌండ్. మళ్ళీ స్పర్శ అంటే టచ్. తర్వాత వచ్చేసి ఐ దృక్ అండ్ ఆకృతి అంటే వాడి బాడీ బిల్ట్ ఎట్లా ఉంది అది చూస్తాం. ఇవంతా ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత వాడికి ఏ ప్రాబ్లం ఉందనేది ఒక అనాలిసిస్కి వస్తాం మేము. వచ్చిన తర్వాత డిసీజ్ అనేది 3 కేటగిరీస్ అని చెప్పినట్టు వాత, పిత్త, కఫ. అంటే ఇప్పుడు మీకు జలుబు వచ్చింది లేదా సర్ది అయిందని కామన్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అది కఫా బేస్డ్ ప్రాబ్లం అన్నట్టు మేము కఫా తీసుకొని ఆ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఇప్పుడు కొంతమందికి వేడి అయ్యి మొటిమలు వచ్చినాయి, లేదా స్కిన్ డ్రైనెస్ వస్తుంది, అండ్ ఇచ్చింగ్ ఉంది, లేదా హెయిర్ లాస్ ఉంది, అట్లా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, సోరియాసిస్ ఉంది అంటే మేము ఇమీడియట్గా ఏంటి ఇట్ ఈస్ అ పిత్త కైండ్ ఆఫ్ డిసీజ్ అని మేము పిత్త కింద కేటగరైజ్ చేసేసి దాన్ని చేస్తాం. తర్వాత వాతకు వచ్చేసి జాయింట్ పెయిన్స్ కావచ్చు, నర్వ్ డిజార్డర్స్ కావచ్చు, ఇవన్నీ వాత కింద క్లాసిఫై చేసుకొని అట్లా చేస్తాం. సో ఏ డిసీజ్ ఉన్నా కానీ మేము ఈ 3 కేటగిరీస్లోనే దాన్ని చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మనం 100% క్యూర్ ఉంటుందా సార్? క్యూర్ ఉంటుంది. అండ్ 100% కాదు, 80%. అండ్ 20% డిపెండ్స్ ఆన్ యువర్ పాజిటివ్ థింకింగ్. పేషెంట్ నుంచి కూడా మాకు 20% రావాలి. అది లేకుండా వాడు డౌట్గా ఉంటే పని చేయదు. ఎందుకంటే ఆయుర్వేద అనేది నేను చెప్పినట్టు స్పిరిచువల్ బేస్డ్ సిస్టమ్. సో మీ లోపల ఎంత పాజిటివిటీ ఉంటే అంత పాజిటివ్గా మందు పనిచేస్తుందని ఒక దృఢమైన నమ్మకం అనమాట ఆయుర్వేదాలో. అండ్ సార్, ఇవాళ పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఏ చిన్న సమస్య వచ్చినా సరే మెడిసిన్స్ మీదనే ఆధారపడిపోతూ ఉన్నారు. ఈవెన్ అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా హాస్పిటల్స్కి తీసుకెళ్తూ ఉన్నారు, వేలు ఖర్చు పెడుతూ ఉన్నారు తప్ప అరే మన ఇంట్లోని మన పాతకాలం పద్ధతులు ఏమున్నాయి, దాన్ని మన పిల్లలకి ఎలా ఉపయోగించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు మెడిసిన్స్కి అలవాటు పడుతూ ఉంటే రేపు పొద్దున్న, అంటే నేను విన్నది ఏంటంటే రేపు పొద్దున మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకో ఆ మెడిసిన్స్ ఏది కూడా మన బాడీ పైన పనిచేయవు అని చెప్పి నేను విన్నాను. ఇది కరెక్టేనా సార్? అవును, అది యాక్చువల్లీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం వాడుతూ ఉంటే మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే అగేన్స్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది బాడీలో. ఇమ్యూనిటీ పవర్ ఏంటి, అది బయట నుంచి వచ్చే డిసీజెస్ని ఆపి వాటికి అగేన్స్ట్గా ఫైట్ చేయాలి. కానీ మనము దాన్ని వోలటైల్ చేసేస్తున్నాం, దాన్ని మొత్తం మనము పంక్చర్ చేసేస్తున్నాము. అది మన బాడీకి అగేన్స్ట్గా వర్క్ చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది వస్తుంటాయి. ఆర్థరైటిస్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ. ఈ మధ్యకాలంలో డయాబెటీస్ ఆన్ ద రైజ్ ఉంది, థైరాయిడ్ ఆన్ ద రైజ్ ఉంది అంటే దానికి మెయిన్ కారణం ఇదే. మనం చిన్న వాటికి మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నాం. న్యాచురల్ వేలో ట్రీట్ చేసుకుందామని రావట్లేదు. ఎందుకు అంటే అదే చేంజ్ ఇన్ మైండ్ సెట్ అండ్ ఇమీడియట్ రిలీఫ్ కావాలి నాకు, ఇమీడియట్ క్యూర్ కావాలి నాకు అనేది ఇట్లా వేసుకోగానే అట్లా తగ్గిపోవాలి, 20 minutesలో నాకు రిజల్ట్ రావాలి అనే ఆ మైండ్ సెట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ ఆన్ ద రైజ్ ఉన్నాయి. ఏంటంటే షార్ట్ టైంలో మనకి అయిపోవాలి, మళ్ళీ తర్వాత అది రిపీట్ అయ్యింది అని అంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటాం అన్నట్టు ఉంటున్నారు. సో దానికంటే పర్మనెంట్ క్యూర్ నాకు టైం టేకింగ్ అయినప్పటికీ పర్మనెంట్ ఇది ఉంది కదా అని వెళ్ళట్లేదు పబ్లిక్ కూడా. చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా వెళ్ళే వాళ్ళు. సో దానివల్ల ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ డిసీజెస్ అన్నీ రైజ్ అవుతున్నాయి అండ్ ఫార్మస్యూటికల్ బిజినెస్కి మనము ఒక తావు ఇస్తున్నాం దానివల్ల. అదే, అండ్ ఇది ఒక పెద్ద బిజినెస్ లాగా కూడా అయిపోయింది సార్ ఈ మధ్య కాలంలోని. ఎవరు కూడా ఈజీ మెథడ్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రేపొద్దున మన పరిస్థితి ఏంటి, బాడీ సహకరిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్న ఫుడ్ వల్ల ఎలాగో లేదు ఎనర్జీ, ఏదో ఆ మాత్రం ఇంతకు ముందు వచ్చేంత ఎనర్జీ ఉండదు, ఏముండవు. ఇటు మెడిసిన్స్ ద్వారా మళ్ళీ మన బాడీని హామ్ చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఆయుర్వేదిక్ పద్ధతిలోకి రావాలి అని అంటే ప్రజలు ముఖ్యంగా దీనివైపు ఫోకస్ చేయాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆయుర్వేదాలో ఫస్ట్ ఏంటంటే ఆయుర్వేద ప్రిస్క్రైబ్ చేసినప్పుడు నార్మల్లీ ఒక పేషెంట్ వస్తే వాడికి మెడిసిన్స్ ఇవ్వడం అది కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫార్మాట్ దాని కాకుండా ఏంటంటే ఒక మనిషి దినచర్య పాటించాలి. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాడు ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, వాడు ఎట్లా
వాడి జీవనశైలి ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలనేది మొత్తం ఇచ్చండి. ఇప్పుడు మార్నింగ్ లేవగానే వాడు బ్రష్ చేసుకోవాలి, తర్వాత టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి, తర్వాత వాడు ఎక్సర్సైజ్ చేయాలి, ఆయిల్ పూసుకోవాలి బాడీకి అంతా, సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, వాడు వాకింగ్ ఎంతసేపు చేయాలి, అన్నీ ఉన్నాయి దినచర్య. తర్వాత ఋతుచర్య అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఋతుచర్య అంటే సీజనల్ చేంజెస్, అంటే ఆ సీజన్కి తగ్గట్టు ఆ ఫుడ్ మనం తీసుకోవాలి, ఏ సీజన్కి తగ్గట్టు ఆ ఫుడ్ మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి సద్వృత్త అంటే నేను చెప్పినట్టు పాజిటివ్ థింకింగ్, మెంటలీ అండ్ ఫిజికల్లీ మనకు అది అవసరం. మనం మెంటల్గా బాగుంటేనే ఫిజికల్లీ బాగుంటాం. అండ్ ఇంకొకటి డైటరీ ప్యాటర్న్స్. ఇప్పుడున్న మన డైట్, అప్పుడు తిన్న డైట్ చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్కి, తర్వాత రోడ్ సైడ్ ఫుడ్కి చాలా అలవాటు పడ్డాం. అప్పుడు అట్లాంటి ఫుడ్ లేదు, మనం ఆర్గానిక్గా పండించిన ఫుడ్ అది తినేవాళ్ళం, అండ్ కెమికల్ ఫ్రీ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు అంతా పెస్ట్, కెమికల్ ఇండ్యూస్డ్ ఫుడ్స్ తింటున్నాం. సో ఇవన్నీ మారాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఒక ట్రెడిషన్ వచ్చింది కదా, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చి ఇప్పుడు ఆర్గానిక్ లివింగ్ వచ్చింది కాబట్టి, సో దాన్ని మనము అది ఆయుర్వేదతోటి ఒక ప్యారలల్ అలైన్డ్ సైన్స్. ఆయుర్వేదాకి మన సేంద్రియ వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో మళ్ళీ మనం అటు సైడ్ వెళ్తే తప్ప మనకి 100% రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు కూడా 60%, 70% రిజల్ట్స్ వస్తాయి, మిగతాది డిపెండ్స్ ఆన్ దట్ ఇండివిజువల్. అట్లా ఇంకొకటి సార్, ఎక్కువ శాతం మెయిన్ లేడీస్కి సంబంధించి అడుగుతున్నా. లేడీస్ ఎక్కువగా శ్రద్ధ పెట్టేది అందం మీద. అండ్ ఇది కూడా ఈ మధ్య కాలంలోని ఆ ప్రోడక్ట్స్ అని, ఈ ప్రోడక్ట్స్ అని, ఇది వాడండి, అది వాడండి అని చెప్పి చాలా వరకు రిజల్ట్ చూస్తే 0. అండ్ దీంతో పాటు మళ్ళీ మనకి ఎక్స్ట్రా వచ్చేవి సైడ్ ఎఫెక్ట్స్. ఫేస్ పాడైపోవడం, తక్కువ ఏజ్లోనే ముసలుగా కనిపించడం, అంటే మొత్తం కూడా ఏం లేనట్టు ఒక కళ లేకుండా కనిపించడం. పాతకాలంలో చూస్తే వాళ్ళు ఇప్పటికీ కూడా ఏజ్ అయిపోయినా సరే ఎంత కళగా కనిపిస్తూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు అసలు? మళ్ళీ అదే మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ఒకటి, స్లీప్ ప్యాటర్న్ ఒకటి, స్ట్రెస్. ఇవాళ స్ట్రెస్ మెయిన్ కన్సర్న్ అయిపోయింది. అండ్ ఇంకొకటి లేడీస్ అన్నారు కాబట్టి, లేడీస్లో ఇవాళ రేపు మేజర్ కన్సర్న్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఒక ప్యాటర్న్ పరంగా ఉండలేదు. అది మెయిన్ ఏంటంటే వాళ్ళ స్లీప్ లేకపోవడం, వర్క్ స్ట్రెస్ ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఒకటి, తర్వాత స్లీప్ ఇంబ్యాలెన్స్ ఒకటి, అండ్ ఇంకొకటి మన ఈ ఫుడ్ డైట్ ప్యాటర్న్. సో ఇవి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు మెడిసిన్స్ చాలా వస్తున్నాయి. ఆయుర్వేదాలో కూడా ఇప్పుడు కమర్షియలైజేషన్ అయిపోయింది. సో ఒక కంపెనీని వాడిని అధిగమించాలి అంటే వీడు కమర్షియల్గా వాడి ప్రోడక్ట్ని వాడు అమ్ముకోవాలి మార్కెట్లో. సో వాడు వచ్చేసి యాడ్ ఇస్తాడు, ఇది వాడితే 1 వీక్లో మీకు రిజల్ట్ వస్తుంది, షుగర్ తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది అని వాడు ఇస్తాడు. సో ఎవడైనా సఫరింగ్లో ఉన్న వాడికి అదొక వాడికి రెమెడీలా కనిపించి వాళ్ళు వెళ్తారు అటు సైడ్, వాడికి రిజల్ట్ దొరకదు, వీడికి రావాల్సిన మనీ అయితే వస్తుంది, బట్ మనం మళ్ళీ ఆ లూప్లో పడిపోతున్నాం. సో అదే జరుగుతుంది, ఫేక్ పబ్లిసిటీ ఒకటి. సో ఇవి గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద స్ట్రిక్ట్ ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి సూపర్విజన్ చేస్తే తప్ప ఇవి ఆగవు. లేకపోతే ఆయుర్వేద నేమ్ని ఇవి స్పాయిల్ చేస్తాయి. అదే ఇవాళ ఏంటంటే ఏది నిజమైన ఆయుర్వేదిక్ లేదా ఏది ఫేక్ అన్నది కూడా తేల్చుకోలేకపోతున్నాం. ప్రతిదీ వాళ్ళ మార్కెట్లోకి ఏ ప్రోడక్ట్ వచ్చినా దానిపైన చిన్నది వేస్తున్నారు, ఆయుర్వేదిక్ అనగానే ఓ ఇది నిజంగా ఆయుర్వేదిక్ అయితే నిజమైన మూలికలతో చేసి ఉంటారేమో అని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ కూడా ఉంది. ఆయుష్ మినిస్ట్రీ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఇంకా జరుగుతుంది. అంటే ఆయుష్ మినిస్ట్రీ సెంట్రల్ లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో ఆయుష్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళంతా ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదు. వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అంటే చేస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు, బట్ స్టిల్ నేను చెప్పినట్టు ఆ ఫార్మస్యూటికల్ లూప్లో పడిపోతున్నారు. కాబట్టి ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ మనీ. సో దాంట్లో ఈ కమర్షియలైజేషన్ అనేది జరుగుతుంది. అదే. అండ్ నాకు కూడా సార్ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు లైక్ ఇన్ని మనం చూస్తూ ఉంటాం కదా, ఇన్ని హాస్పిటల్స్, సిటీ స్కాన్లని, అవని ఇవని ఇన్ని మనం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో. కానీ పాతకాలంలోనే ఎటువంటి జబ్బు వచ్చినా సరే ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు. అయినా వాళ్ళు ఎలా క్యూర్ చేసుకోగలిగారు, ఎలా ఇప్పటికీ కూడా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్ కావచ్చు, ఇప్పుడు మన వాళ్ళకి యూజ్ చేయమంటే అది పడదా, లేకపోతే ఇప్పుడున్న వాటిలోని అంత హైజీనిక్ లేదంటారా? ఫుడ్ గురించి అంటున్నారా, హర్బ్స్ గురించి అంటున్నారా? మెయిన్లీ అప్పుడున్న దాంట్లో నాడీ పరీక్ష అనేది చాలా ప్రామినెంట్గా ఉండే. నాడీ చూసి వాడికి ఏ ప్రాబ్లం ఉందని నేను చెప్పినట్టు ఈ ఫార్మాట్ అంతా పాటించేది. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదాలో
డ్రగ్స్ మనం అంటే రా మెటీరియల్ మనం ప్రొక్యూర్ చేయాలి అంటే హిమాలయాస్ నుంచి ప్రొక్యూర్ చేయాలి, దాన్ని మనము పవిత్రంగా భావిస్తాం. అయితే ఇప్పుడు అక్కడ ర్యాపిడ్ అర్బనైజేషన్ అయిపోయింది. అక్కడ కూడా కొండల్ని కొట్టేయడము, ఇండ్లు కట్టుకోవడము, ఫారెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో అక్కడ దొరికే మనకి ఆ డ్రగ్స్ని మనం లోకల్గా ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి లోకల్గా మన ప్లేసెస్లో మనం గ్రో చేయాలి. సో ఏం చేస్తున్నారు, పాలీ హౌసెస్ వేసేసి ఆర్టిఫిషియల్గా కూలింగ్ ఏజెంట్స్ లైక్ ఏసీస్ పెట్టేసి గ్రో చేస్తున్నారు. గ్రో చేసినప్పుడు దాని పొటెన్సీ తగ్గిపోతుంది, మెడికల్ వాల్యూస్ తగ్గిపోతుంది, కాంపోజిషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. తులసి ఉంది, తులసిలో చాలా రకాలు ఉంటుంది. రామ తులసి అని, కృష్ణ తులసి అని, వన తులసి అని, ఇట్లా ఈ వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం హైబ్రిడైజ్ చేస్తున్నాం. సో తులసిలో యూగినాల్ అనే ఒక కాంపోజిషన్ ఉంది. సో మనం దాన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి అశ్వగంధ అని ఉంది, విథానియా సోమ్నిఫెరా అంటారు దాని సైంటిఫిక్ నేమ్. సో దాంట్లో విథనోలేడ్ అనే ఒక కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. దాన్ని తెలుగులో డొమ్మడోలు పత్రం అంటారు చెట్టుని. సో దాన్ని హైబ్రిడైజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ కాంపోజిషన్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ అంతెందుకు టర్మరిక్ మీరు తీసుకుంటే, పసుపు తెలంగాణ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, మన నిజామాబాద్ బెల్ట్ అది లార్జెస్ట్ ప్రొడ్యూసర్, వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో దాంట్లో కర్క్యూమిన్ క్వాంటిటీ ఉంటుంది, కర్కుమా లాంగా అని అంటారు దీన్ని. సో దాంట్లో కర్క్యూమిన్ అనే ఒక మెడికల్ వాల్యూ ఉంటుంది, అది కెమికల్ కాంపోజిషన్. అది 7 to 20% ఉంటుంది టర్మరిక్లో. సో మనము బల్క్లో హయ్యర్ స్కేల్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు హైబ్రిడైజ్ చేస్తున్నాం దాన్ని. అండ్ మనము సాయిల్లో న్యూట్రియంట్స్ తగ్గిపోతున్నాయి. అండ్ మనం ఆర్టిఫిషియల్ పద్ధతుల్లో దాన్ని గ్రో చేస్తున్నాం, హైడ్రోపోనిక్స్ అని చెప్పేసి, పాలీహౌస్ టెక్నిక్స్ అని చెప్పేసి. సో దాంట్లో దాని న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గిపోతుంది. ఇప్పుడు కర్క్యూమిన్ అనేది ఇయర్లీ మీరు పసుపు తీసి టెస్ట్ చేస్తే 2% to 4% ఉంటుంది అంతే, ఎక్కడ 20%, ఎక్కడ. ఇప్పుడు దానికి అంత ఛాయ రావడానికి కూడా ఈవెన్ యాడ్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకు, మార్కెట్ డిమాండ్ని మీట్ కావడానికి. ఆయుర్వేద మెడిసిన్స్లో మేము పసుపు యాడ్ చేస్తాం. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లార్జ్ స్కేల్లో జరిగేది. ఇది వరకు ఎట్లా ఉండేది, ఇంటి దగ్గర మనం మన రోట్లో వేసి నూరే వాళ్ళు దంచేవాళ్ళు. అవును, ఫ్యాక్టరీ వచ్చేసింది, ఫ్యాక్టరీలో మనం చేయాలి, దాంట్లో స్ట్రిప్స్లో చేయాలి. సో ప్లాస్టిక్ క్యాప్సూల్స్ వచ్చేసినాయి, జెలటిన్ క్యాప్సూల్స్ అని. సో మారిపోయింది, పద్ధతి మారిపోయినప్పుడు ఈవెన్ దాని క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇంకొకటి మెయిన్ అలిగేషన్ ఒకటి అందరూ చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ కాదు, దీనికి ఎట్లాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, అప్పటి గ్రంథాలు తీసుకొని చేసుకుంటున్నారు అండ్ రీసెర్చ్ జరగలేదు అని మాట్లాడతారు. బట్ సుశ్రుత సంహిత అని ఒక టెక్స్ట్ ఉంది ఆయుర్వేదాలో, సర్జరీ గురించి మాట్లాడేది. సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు, వరల్డ్ వైడ్గా తనని ఫాదర్ ఆఫ్ సర్జరీగా రికగ్నైజ్ చేస్తారు. సో శల్యతంత్రం అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేదాలో 8 బ్రాంచెస్ ఉంటాయి. కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంశ, జరా, వృషాన అని ఇట్లా 8 బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో శల్య అంటే సర్జరీ, అది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట, ఆయుర్వేదాలో ఒక బ్రాంచ్. సో ఆయన రాసినటువంటి బుక్కే సుశ్రుత సంహిత. దాంట్లో 300+ సర్జికల్ ప్రొసీజర్స్ చెప్పబడ్డాయి. రైనోప్లాస్టీ అంటే ఇవాళ మనకి ఆర్టిఫిషియల్ నోజ్ పోతే నోజ్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, తర్వాత ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తున్నారు. అవన్నీ అప్పుడే ఆ కాలంలోనే ఆయన చెప్పిండు. అండ్ ఆయన చెప్పిన పద్ధతుల్లోనే ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. అండ్ అది కాకుండా 125 ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడతాడు ఆయన, సర్జరీలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి మనం. సో దాంట్లో బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక 24 ఉంటాయి. బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యంత్రాస్, అవి ఒక 101 ఉంటాయి. సో అవే ఇప్పుడు ఇంకా మెడికల్ ఫీల్డ్లో యూజ్ చేస్తున్నారు అలోపతిలో. సో ఒకవేళ ఆయుర్వేద అంత అవుట్డేటెడ్, దాంట్లో రిజల్ట్స్ రావు అంటే ఆయన చెప్పిన పద్ధతిలో ఇంకా ఎందుకు యూజ్ చేస్తున్నారు. అండ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒకటి ఉంది. అక్కడ సుశ్రుతుడిది ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది ఫాదర్ ఆఫ్ సర్జరీ, హీ వాజ్ అ గ్రేట్ ఇండియన్ ఆయుర్వేదిక్ స్కాలర్ అని చెప్పేసి, who made immense contributions to surgical field of Ayurveda అని చెప్పి రాసి ఉంటుంది. సో సర్జరీని వరల్డ్కి పరిచయం చేసింది ఆయుర్వేద. అట్లాంటి ఆయుర్వేదాన్ని మనం ఏమైపోయింది, మనం చిన్న చూపు చూస్తున్నాం, వెస్టర్న్ మెడిసిన్కి ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం. సో దానివల్ల ఇదంతా జరుగుతుంది, అంటే మైండ్ సెట్లో మార్పు వచ్చింది. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు అన్ని ఎలాగో మొత్తం కూడా హాస్పిటల్స్ వీటి మీద ఈజీ ప్రొసీజర్ మీద ప్రజలందరూ కూడా దృష్టి పెట్టారు. నాకు ఎక్కువ ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా రైజ్ అవుతా ఉంటే, ఎక్కువ శాతం ఆడవాళ్ళు చనిపోయేది డెలివరీస్ టైంలోని. సో ఈ డెలివరీస్ టైంలోని ఇప్పుడు చాలామంది నార్మల్ డెలివరీ మేము ట్రై చేస్తాం రా బాయ్, మాకు చేయండి అని చెప్పినా సరే డాక్టర్స్ మీకు అవ్వదమ్మా, మీకు లోపల అదైపోయింది,
బేబీ ఇట్లా పేగు చుట్టేసుకుంది, ఇదైపోయింది, మేము అసలు నార్మల్ అవ్వదని చెప్పి భయపెట్టేసి మోస్ట్ ఆఫ్ ద 100 మెంబర్స్ వెళ్తే అందులోని 90 మెంబర్స్కి సి సెక్షన్సే అవుతున్నాయి. అంటే నార్మల్ డెలివరీ చేసే పద్ధతులు ఇంత మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ విధంగా చేస్తూ ఉంటారా అని చెప్పి సినిమాల్లో చూడడమే, కానీ వాళ్ళు నార్మల్ డెలివరీ అయిందంటే ఒక ఆశ్చర్యం. అవునా నీకు నార్మల్ అయిందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది, నార్మల్ చేసుకోలేము మనం అన్న పరిస్థితికి. అదే కానీ ఇప్పుడున్న జనరేషన్లోనే అసలు నార్మల్ పద్ధతి అన్నది అవ్వదా సార్? అంటే యాక్చువల్లీ ఆయుర్వేద చెప్పిన ప్రకారంగా అవుతుంది. ఈవెన్ ఆయుర్వేదాలో కూడా సర్జరీ చేసి బేబీని తీసే టెక్నిక్స్ చెప్పబడ్డాయి, నార్మల్ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు చూస్తే మన పబ్లిక్కి ఐడియా రావాలంటే రోబో ఫిల్మ్లో చూపిస్తాడు చూడండి, రజనీకాంత్ డెలివరీ చేసే, అదంతా ఆయుర్వేదిక్ పద్ధతే. సో అది అవ్వదా అంటే ఇప్పుడు ఆయుర్వేద వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేసింది సర్జరీస్ చేయకుండా. సర్జరీ అనే ఏదైతే బ్రాంచ్ ఉందో అది కంప్లీట్గా అలోపతి అండర్లోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్గా వచ్చింది ఆయుర్వేదాలో అయినా మొత్తం వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోయింది. గవర్నమెంట్స్ కూడా వాటికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తున్నాయి. చాలామంది పబ్లిక్కి తెలియదు. అండ్ ఆయుర్వేదాలో ఎంతసేపు సర్జరీ అంటే ఓన్లీ పైల్స్, ఫిస్ట్యులా దానికే పరిమితం అయిపోయింది తప్ప వీటికి ఎవరు రావట్లేదు. ఈవెన్ కొన్ని ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, గుజరాత్లో, మహారాష్ట్రలో అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ సర్జరీస్ చేయడానికి. పాత పద్ధతిలో రండిరా చేస్తామని చెప్పి పబ్లిక్ రావట్లేదు. ఏమవుతుందో వీడి దగ్గర పోతే వీడు పసర్లు ఇస్తాడు, అది ఇస్తాడు, దాంతో బేబీకి ఏమవుతుందో, బేబీ కదా రిస్క్ ఎందుకు, మేము సి సెక్షన్కి వెళ్ళిపోతాం, సిజేరియన్ చేసుకొని బేబీ డెలివరీ ప్రిఫర్ చేస్తామని అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప ఆ మైండ్ సెట్లో మార్పు రావాలి. సో దానికి ఇంకా టైం పడుతుంది. కానీ ఇప్పుడు డాక్టర్స్ కూడా మేము ఆ పసరు తాగేమండి, ఈ పసరు తాగేమండి, ఇప్పుడు పెయిన్ వస్తూ ఉన్నా లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైంలోని ఏదొచ్చినా సరే మాకు సంబంధించిన ఆయుర్వేదిక్కి మేము ఈ పసరు తీసుకున్నాం, ఇది తీసుకున్నామన్నా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు, లోపల బేబీకి ఏమైనా అయితే ఏంటి అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అంటే అవును మన పాతకాలం పద్ధతి అది బెస్టే, నమ్మ మెడిసిన్కి రాకుండా మీరు అది తీసుకోవడం బెస్ట్ అని చెప్పి డాక్టర్స్ నుంచి రావట్లేదు మెయిన్. సో అందుకని ప్రజల్లో కూడా ఆ చైతన్యం కలగట్లేదు అని నేను ఏమంటారు, అంతేనా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మెయిన్ వచ్చే అలిగేషన్ ఏంటి అంటే ఒకటేమో నేను చెప్పినట్టు సైంటిఫిక్గా లేదు, రిసర్చ్ జరగట్లేదు అని. సో దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను ఇచ్చేసిన, కౌంటర్ చేసిన. ఇంకొకటి మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే ఈ మందులు వాడితే వీళ్ళ లివర్ పైన ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో చాలా మెటల్స్ యూజ్ చేస్తాం. మెటల్స్ యూజ్ చేసేది వాస్తవమే, యూజ్ చేస్తాం. మర్క్యూరీ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇవి యూజ్ చేస్తాం, చాలా రకాల మెటల్స్, మినరల్స్ యూజ్ చేస్తాం. బట్ ఆయుర్వేదాలోనే ఒక బ్రాంచ్ ఉంది, రసశాస్త్ర భైషజ్య కల్పన అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము చదివినప్పుడు కూడా మా సెకండ్ ఇయర్లో ఉండేది. అదేంటి అంటే రసశాస్త్ర అంటే కంప్లీట్ ఈ మెటల్స్, మెటలర్జీ గురించి డీటెయిల్గా మాట్లాడుతుంది. అంటే దాన్ని మనం మెడిసిన్స్లోకి ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లాంటి మెడిసిన్స్ తయారు చేయాలి అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో మనం మెటల్ని ఆబ్టైన్ తీసినప్పుడు దాన్ని చాలా ఆర్డర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే చెప్తాడు, కొన్నిటిని గోమూత్రంతో ప్యూరిఫై చేసేది ఉంది, కొన్నిటిని జంబీర నింబు స్వరస అంటారు, అంటే నిమ్మకాయ రసంతో ప్యూరిఫై చేసే మెటల్స్ ఉన్నాయి. సో అట్లా ఇట్ షుడ్ అండర్గో లేయర్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఆ ప్యూరిఫికేషన్ అన్నీ అండర్గో అయిన తర్వాతే ఆ వచ్చిన ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మేము మెడిసిన్స్లో యూజ్ చేస్తున్నాం. అండ్ ఎంత కాలం యూజ్ చేయాలనేది స్ట్రిక్ట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఉంటుంది, ఆ మెటాలిక్ ప్రిపరేషన్. కానీ అది నిజంగానే వాడితే అంటే ఆర్గన్స్ ఫెయిల్యూర్ ఉంటుందా, మల్టిపుల్ ఆర్గన్స్ ఉంటుందా అంటే మేము ప్యూరిఫై చేసినాక ఉండదు. బట్ ఏంటంటే దానికి మేము ఒక పీరియడ్ ఇస్తాం, స్పాన్ ఆఫ్ 2 months వాడచ్చు, లేదా స్పాన్ ఆఫ్ 3 months అని. దాన్ని ఎక్సీడ్ అయ్యి వాడకూడదు. సో కొంతమంది ఏంటి అంటే దాంతో రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగుంది కదా అని చెప్పేసి అతి చేసేస్తుంటారు, అది మంచిది కాదు. సో అప్పుడు డెత్స్ అనేది రికవర్ అవ్వడం, లేదా వాడికి ఆర్గన్ ఫెయిలియర్ అయినప్పుడు ఆయుర్వేద ఈజ్ బికమింగ్ ఈజీ టార్గెట్. అంటే డాక్టర్ చెప్పింది 3 నెలలు అయితే వీడు 6 months వాడతాడు, వాడి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి ఈజీ టార్గెట్ అయిపోయింది. మీరు ఎందుకు వాడినరు, ఆయుర్వేదాలో ఇది ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని, అది మెయిన్ కన్సర్న్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇవాళ మైనస్ అదే, ఎందుకంటే డాక్టర్స్ నుంచి మెయిన్ మనం భయపడేది అది. పక్క వాళ్ళు చెప్తానో ఎదురు వాళ్ళు చెప్తానో మనం వినం, కానీ డాక్టర్ చెప్పేసరికి అమ్మో ఎందుకురా బాబు మనం అసలు ఆ జోలికి పోకూడదు. అందుకని ఈవెన్ ఇంట్లోని ఒక జలుబు వచ్చినా మనం జస్ట్ ఒక పసుపు నీళ్ళు తీసుకుందామన్నా లేకపోతే ఇంకేదైనా తీసుకుందామన్నా భయపడుతూ ఉంటాం. దీనికి ఏం తగ్గుతుంది, డాక్టర్కి వెళ్ళి మనం చెప్పినా సరే ఎందుకండి ఇవన్నీ, మీకు మెడిసిన్ వేసుకోండి వెంటనే మీకు వితిన్ 24 hours క్యూర్ అయిపోతారని చెప్తూ ఉంటారు. బయట పబ్లిక్లో కూడా ఎట్లా అంటే ఆయుర్వేద మందులు వాడితే దాంట్లో ఆర్గన్ ఫెయిలియర్ అవుతుందంట, మెటల్స్ ఉన్నాయంట అని మాట్లాడతారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అట్లానే మాట్లాడతారు, లే మ్యాన్, కామన్ మ్యాన్ కూడా అదే మాట్లాడతారు. బట్
వాళ్ళు ఆయుర్వేదిక్ గ్రంథాలు తిరిగేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఫాలో అయ్యారు. ఇది ఆయుర్వేద బుక్లో చెప్పింది కరెక్టా కాదా అని అమెరికాలో చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ దాని మీద పేపర్స్ రాసినాయి, పేపర్స్ పబ్లిష్ చేసినాయి. అవి మీకు ఇంటర్నెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు చూస్తే ఆ యూనివర్సిటీస్లో ఒకటి హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి చేసింది, ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి చేసింది, ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ చేసింది. సో ఆ పేపర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇస్తారు ఆయుర్వేదాలు చెప్పిన ఈ ప్యూరిఫికేటరీ మెథడ్స్ అనేది ఫాలో అయితే మెటల్ ప్యూరిఫై అయిన తర్వాత వాడితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు క్లియర్గా ఇస్తున్నారు. సల్ఫర్ వాడితే ఏం ప్రాబ్లం లేదు, ఇది వాడితే ఏం ప్రాబ్లం లేదు అని. బట్ స్టిల్ మన వాళ్ళలో ఆ డౌట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది థ్యాంక్స్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, బ్రిటిష్ కొలోనియల్ మైండ్ సెట్ కావచ్చు. సో దానివల్ల మనం ఇంకా ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావట్లేదు. కానీ ఇవాళ మొత్తం అందరు పర్సన్స్ చూసుకుంటే మొత్తం ఎడిక్ట్, మెడిసిన్కి బాగా ఎడిక్ట్ అయి ఉన్నవాళ్ళు మొత్తం అందరూ, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్లకి ఎడిక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు తప్ప సొంతగా స్వతహాగా క్యూర్ చేసుకునే మైండ్ సెట్ ఎవరికి లేదు. ఈజీ రెమెడీ కావాలి వాళ్ళకి. అండ్ సార్ ఇప్పుడు నిజమైన ఆయుర్వేదిక్ మెడిసిన్ అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఆయుర్వేద డ్రగ్స్ పైనే మీకు ఏదన్నా మెడిసిన్ చూసినప్పుడు రెఫరెన్స్ అని ఇస్తాడు. ఒరిజినల్ క్లాసికల్ మెడిసిన్స్ అయితే దాని మీద ఆయుర్వేద సార సంగ్రహ, భైషజ్య రత్నావళి అని ఇట్లా రెఫరెన్స్ ఇస్తాడు. అంటే మేము ఈ బుక్స్ రెఫర్ చేసి ఆ బుక్స్లో చెప్పిన పద్ధతి ద్వారా మేము తయారు చేసాము అని ఉంటుంది. దాంట్లో ఎంత మోతాదులో ఏ డ్రగ్ వాడాలి, ఏ హర్బ్ వాడాలి, ఎంత మెటల్ యూజ్ చేయాలి అనేది దాంట్లో వాడు దాని మెజర్మెంట్తో ఇస్తాడు. కొన్ని ఏమో ఆయుర్వేదిక్ ప్రాపరేటరీ మెడిసిన్స్ అని ఉంటాయి. సో దాంట్లో వాడు వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఆయుర్వేదిక్ డాక్టర్స్కి తెలిసిపోతుంది. సో కొన్ని జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు బైద్యనాథ్ కావచ్చు, దూత్ పాపేశ్వర్ అని, ఇవన్నీ 200 years old కంపెనీస్ ఉన్నాయి. సో వాటిపైన మేము రియల్ అవుతాం మోస్ట్లీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీస్లో అదే డౌట్ ఉంది ఇంకా. సో దాంట్లో ఆ రెఫరెన్సింగ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తే నో ప్రాబ్లం. సో ఆ రిఫరెన్సింగ్ అంటే అది ఒకవేళ అది మెన్షన్ చేయకపోతే అది ఆయుర్వేదిక్ కాదు అని నిర్ధారించుకోవచ్చా? అంటే రెఫరెన్సింగ్ అనేది క్లాసికల్, అంటే మా గ్రంథాల్లో చెప్పిన వాటి అన్నిటికీ రెఫరెన్సింగ్ ఉంటుంది. ఇప్పుడు వసంత కుస్మాకర్ రస్ అని ఒక మెడిసిన్ ఉందనుకోండి, దాని రెఫరెన్సింగ్ ఉంటుంది మీకు అక్కడ కనిపిస్తుంది, రెఫరెన్స్ అని ఎక్కడో దగ్గర రాస్తాడు వాడు. సో అట్లా లేకుండా కొన్ని ఇప్పుడు కంపెనీస్ కొన్ని వాళ్ళ సొంతంగా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వస్తున్నారు. సో వాటికి ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు స్పాండిలాన్ అని స్పాండిలైటిస్ కోసం ఒక ట్యాబ్లెట్ వచ్చింది, అది ఆయుర్వేదిక్ ట్యాబ్లెటే. బట్ పేరు చూస్తే సంస్కృత్ పేరు ఉండదు, మీకు ఇంగ్లీష్ పేరు ఉంది స్పాండిలాన్, అంటే స్పాండిలైటిస్ కోసం అని. సో దాంట్లో మనం చూసినప్పుడు ఇది జెన్యూనా కాదా అంటే దాని బ్యాక్ సైడ్ లీఫ్లో వాడు ఇస్తాడు ఇంగ్రీడియంట్స్ ఇన్ని ఉన్నాయి అది ఉన్నాయని. సో దాన్ని యాజ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్గా మేము పేషెంట్ పైన వాడి చూస్తాం, పడుతుందా పడట్లేదా, ఎంత ఇస్తే పడుతుంది ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, వాడు ఆయుర్వేద టెక్స్ట్లో చెప్పిన పద్ధతి ప్రకారంగానే వాడు అవన్నీ మెథడ్స్ యూజ్ చేసే వాడు తయారు చేసిండా, ఆ డ్రగ్ ఫార్ములేషన్ ఎంత ఉందని చూస్తాం. సో అట్లా జెన్యూన్గా కొన్ని కంపెనీస్ చేసేటివి ఉన్నాయి, వాళ్ళ ఓన్ ప్రాపరేటరీ మెడిసిన్ అయినా కానీ వాళ్ళ పేటెంట్ డ్రగ్ అయినా కానీ. కొన్ని చాలా కంపెనీస్ ఏంటంటే కమర్షియలైజేషన్ కోసం ఈ ఫార్మాట్స్ పాటించకుండా దాంట్లో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము, స్టెరాయిడ్స్ యాడ్, వీటితో పాటు స్టెరాయిడ్స్ యాడ్ చేయడము, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేయడము చేసేసి వాటిని ఇంకా పొల్యూట్ చేస్తుంది. అదే. అండ్ సార్ ఇప్పుడు ప్రతిదానికి కూడా ఏం జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఎటువంటిది వచ్చినా వాడండి పారాసిటమాల్ అని అంటారు. సో పారాసిటమాల్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? పారాసిటమాల్ అనేది ఎక్కువ వాడకూడదు. అది ఈవెన్ నేను చెప్పడమే కాదు, ఆయుర్వేద వాళ్ళు చెప్పడం, ఈవెన్ అలోపతి వాళ్ళు కూడా చాలామంది డాక్టర్స్, అంటే అందరూ అన్నాను బట్ చాలామంది వచ్చి చెప్తున్నారు అది ఎక్కువ వాడితే మీకు మంచిది కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. ఈవెన్ కరోనా టైంలో బాగా అమ్ముడుపోయినది కూడా ఆ ట్యాబ్లెటే పారాసిటమాల్. కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మొన్న మధ్యలో నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసినాను, ఒక పేరు గుర్తులేదు నాకు, ఒక అలోపతి డాక్టరే చెప్తున్నారు పారాసిటమాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది వాడకుండా ప్రాకృతిక పద్ధతుల్లోనే మీరు జ్వరాలను తగ్గించుకొని, చాలా సివియర్ అయితే తప్ప మెడిసిన్స్ వైపు రాకండి, న్యాచురల్ పద్ధతుల్లోనే తగ్గించుకోండి, స్టీమ్ తీసుకోండి, స్టీమ్తో తగ్గించుకోండి, పసుపు పాలు తాగండి, దాని ద్వారానే తగ్గించుకోండి అని చాలామంది చెప్తున్నారు. జలుబు వస్తే దగ్గు వస్తే హాస్పిటల్స్కి రాకండి అని చెప్తున్నారు చాలామంది. సో ఆ అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా వస్తే పబ్లిక్లో ఆ మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మా ఇంట్లో నార్మల్గా ఎవరి ఇంట్లోనైనా సరే పారాసిటమాల్ ఒకటి కంపల్సరీగా పెట్టుకోవాలి, మనం ఒక 2-3 తీసుకొచ్చి పెట్టుకోవాలి, ఎవరికి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా, వెంటనే ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చా అని చెప్పి. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట పారాసిటమాల్ ఈరోజు అందరి లైఫ్లోని
మెయిన్ రోల్ పోషిస్తుంది. అన్నిటికీ ఒకటే మందు మనకి ఇది క్యూర్ చేసేస్తుంది అని చెప్పి కూడా. సో అసలు దాని వెనక ఉన్న ఫ్యాక్ట్ ఏంటి, ఎందుకు పారాసిటమాల్ వాడాలి, అన్నిటికీ ఒకటే అంటున్నారు మళ్ళీ. అదే నేను చెప్పినట్టు అది సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి అందరు దానికి అగుడుపడ్డట్టు దాని సేల్స్ పెరిగిపోయినాయి. అదే రూట్ కాజ్ మీకు క్యూర్ లేదు. ఇప్పుడు ఆయుర్వేదాలో తీసుకుంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక పేషెంట్ వచ్చిండు అనమాట మా హాస్పిటల్కి. మేము SDM కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద కర్ణాటకలో నేను ఆయుర్వేదాలో బ్యాచిలర్స్ చేస్తున్నప్పుడు తనకి ఇక్కడ కాలు దగ్గర ఒక పుండు అయింది. ఇంత పెద్ద పుండు అయ్యి దాని మీద అన్ని ఈగలు వాళ్తున్నాయి, మొత్తం బ్లీడింగ్ అయింది, చీము నెత్తురు అంత వస్తుంది. తనకి హై ఫీవర్ ఉంది, 101 degrees టెంపరేచర్ ఉంది. తను మా హాస్పిటల్కి వచ్చాడు. మేము అక్కడ పోస్టెడ్ అయి ఉన్నాం, మేము ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మా సార్ వచ్చేసి తనకి పారాసిటమాల్ అవేమి ఇవ్వకండి, తనకి జ్వరం వచ్చింది కదా తనని అడ్మిట్ చేసుకున్నాం. అడ్మిట్ చేసుకొని తనకి ఏంటంటే బెడ్షీట్ ఒక థిక్ బ్లాంకెట్ ఇచ్చేసినాము. బ్లాంకెట్ ఇచ్చేసి కప్పుకొని పడుకో, ఫ్యాన్ ఆఫ్ చేసేసి కప్పుకొని పడుకో, అండ్ నీకు పసుపు పాలు ఇచ్చేస్తామని పసుపు పాలు ఇచ్చేసినాం. సో తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత జ్వరం జారింది. అయితే తన హిస్టరీలోకి వెళ్తే తను ఏంటి జ్వరం వస్తుంది కదా అని చెప్పి పారాసిటమాల్ తీసుకోవడం, తగ్గించుకోవడం, టెంపరీ తగ్గడం, మళ్ళీ రావడం. బట్ రూట్ కాజ్లోకి వెళ్తే రీజన్ ఏంటి తెలుసా? ఇక్కడైనా పుండు ఉంది కదా, ఆ పుండు వల్ల తనకి ఫీవర్ వస్తుంది. తనకి స్వతహాగా ఫీవర్ లేదు, ఆ పుండు వల్ల తనకి ఫీవర్ వస్తుంది. సో మనం ట్రీట్ చేయవలసిన ఆ పుండుని ట్రీట్ చేస్తే జ్వరం తగ్గుతుంది. ఇప్పుడు నార్మల్గా మేము వాడిన ఆ పసుపు నీళ్ళు యాంటీసెప్టిక్, పసుపులో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఉష్ణం శీతల అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే వేడితోనే తగ్గాలి. అందుకే ఏన్షియంట్ టైమ్స్లో మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు చెప్తారు, జ్వరం వచ్చిందంటే ఎండలో నిలబడిపో అని. చెమట గారి తగ్గిపోతుంది, జ్వరం జారిపోతుంది. ఈవెన్ మీరు పారాసిటమాల్ వేసుకున్నా మనకి చెమటలు గారుతాయి, అంటే వేడి లోపల జనరేట్ అవుతుంది. అంటే ఉష్ణం వేడి యాడ్ అయినప్పుడు అది చలువకు దారి తీస్తుంది. సో ఆ పేషెంట్కి కూడా మేము చేసింది అదే, వాడికి థిక్ బ్లాంకెట్ ఇచ్చేస్తాం కప్పుకోవడానికి. సో వేడి పుట్టింది లోపల, వేడి పుట్టినప్పుడు వాడికి జ్వరం న్యాచురల్గా జారింది. అండ్ మనం పసుపు ఇచ్చినాం, వాడికి ఇంటర్నల్ హీలింగ్ కోసం పసుపు పాలు ఇచ్చినాం. సో అది తగ్గింది. దాని తర్వాత వాడికి మేము ఆ స్కిన్ డిసీజ్ ట్రీట్ చేసాము, తగ్గిపోయింది. మళ్ళీ జ్వరం అనేది రికవర్ కాలేదు. సో రూట్ కాజ్ అనేది అక్కడ ఉంది. సో ఆయుర్వేద ఇట్లా వర్క్ అవుతుంది. సో సిమ్టమాటిక్గా కాకుండా రూట్ కాజ్లోకి వెళ్ళి వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే టైం, ఓపిక అనేది ఉండాలి. నిజమే, మనకి వెంటనే అయిపోవాలి, ఇవాళ తగ్గిపోవాలంటే. కానీ ఇప్పుడు ఏంటంటే జనాలకి విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోవాలి. వాళ్ళని అడ్మిట్ అయ్యానంటే రేపటికల్లా నాకు తగ్గిపోయి బయటకు వచ్చేయాలి అన్నది చూసుకుంటారు, ఈజీ మెథడ్. అక్కడైతే వాళ్ళు అక్కడ పుండు ఉంది అంటే దానికి ఒక క్రీమ్ ఇచ్చేస్తారు, క్రీమ్ రాసుకోమంటారు. బట్ ఇంటర్నల్ హీలింగ్ అనేది చేయలేదు మేము. ఇంటర్నల్ హీలింగ్ మొత్తం పంచకర్మ అని ఒక కాన్సెప్ట్ ఉంది ఆయుర్వేదాలో. ఇట్ ఈస్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేద, అంటే కాయ చికిత్స అనే ఒక బ్రాంచ్లో అది వస్తుంది. సో దాంట్లో ఏంటంటే వమనం, విరేచనం అని చెప్పి ఉంటాయి. సో అదంతా గట్ క్లెన్సింగ్ అనమాట. విరేచనం వచ్చేసి గట్ క్లెన్సింగ్, నేను చెప్పినట్టు గీ కన్జ్యూమ్ చేయాలి. సో అది చేసినప్పుడు మీ గట్ అనేది ఎంప్టీ అవుతుంది, అంటే మీ లోపల ఉన్న టాక్సిన్స్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టూల్. బయటికి వెళ్ళిపోయినప్పుడు మీ బాడీ అనేది డీటాక్స్ అవుతుంది. సో మళ్ళీ హీలింగ్ అనేది పెరిగిపోతుంది బాడీలో. సో అట్లా హీలింగ్ ప్రాసెస్ అనేది మీ బాడీ స్వతహాగా హీల్ చేసుకోవడానికి ఆయుర్వేదం తోడ్పడుతుంది. మీ బాడీకి ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల రిజల్ట్ వచ్చింది మాకు. సో తనకి విదిన్ స్పాన్ ఆఫ్ 15 daysలో వీ కుడ్ సీ చేంజ్. సో స్లో అంటారు, బట్ 15 daysలో మేము తనకి ఇంతున్న వూండ్ ఇంత తగ్గిపోయింది, 70% తగ్గిపోయింది. బట్ స్టిల్ ఏంటంటే పబ్లిక్కి ఆ మైండ్ సెట్ ఉంది మాకు తగ్గదు అని. సో అది మారినప్పుడే ఇప్పుడు వండర్స్ అనేది చూడగలుగుతారు. నిజంగానే సార్, పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెన్స్. అవును. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మెయిన్ అందరికీ కూడా అట్రాక్టివ్గా అందరూ టీనేజర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు అందరూ ఫేస్ చేస్తుంది మెయిన్ హెయిర్ ఫాల్. పాపం చిన్నప్పటి నుంచే పిల్లలకి వైట్ హెయిర్ రావడం, నెక్స్ట్ పట్టతలు వచ్చేయడం, వీటన్నిటికీ మన ఆయుర్వేదిక్ అని చెప్పి కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి ఈ మధ్య బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా. అండ్ అందరూ అది చూస్తున్నాక రిఫరెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది త్వరగా రీచ్ ఉంటుంది. ఇది వాడితే మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుందంట, తీసేసుకుందాం, అసలు పెద్ద జుట్లు వేసుకొని వాళ్ళు అట్లా ఇస్తూ ఉండే, అబ్బా మంది కూడా అంత పెద్దది అవుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి, మనం తీసుకుంటున్న ఫుడ్కి హెయిర్ అసలు ఉండట్లే ఎవరికి కూడా. ఇది నిజమేనేమో అని చెప్పి. అవును, టెన్షన్స్, స్ట్రెస్. సో వెంటనే దాన్ని చాలా ఎక్కువ మోతాదులో కొనుక్కున్నారు ఒక సర్టెన్ పీరియడ్లో. అసలు దీని ఫ్యాక్ట్స్ ఏంటి,
నిజంగానే ఇది వాడితే అంత జుట్టు పెరుగుతుందా మనకి అన్న క్వశ్చన్స్ కూడా ఇవాళ చాలామంది రైజ్ అవుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు డ్రగ్ హైబ్రిడైజేషన్ అని చెప్పినాను నేను, అంటే హర్బ్ హైబ్రిడైజేషన్ అని. సో అక్కడ చూడాలి వాడు మెన్షన్ చేసిన వాడి కాంపోజిషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు జెన్యున్గా గ్రో అవుతుంది, నిజంగా తను అడవులలో దొరుకుతున్నటువంటి మూలికలతోటి చేస్తున్నాడా, లేకపోతే హైబ్రిడైజ్డ్ అయినది, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్తో. ఇప్పుడు రిజల్ట్స్ అంతా ఇదిగా లేదు అని నేను కూడా చదివినాను. చాలామంది నా పేషెంట్స్ కూడా అన్నారు రిజల్ట్స్ అంతా పాజిటివ్గా లేవు అని చెప్పేసి. దట్ ఈస్ బికాజ్ అదే మార్కెట్ చేసుకోవాలి, కమర్షియలైజ్ చేయాలి ప్రోడక్ట్ని అనే ఉద్దేశంతో. సో దానికన్నా న్యాచురల్గా కుంకుడుకాయ, షికాకాయ వీటిని వాడడం బెస్ట్. సో దానికన్నా మీకు జీసీసీ అని ఒకటి ఉంది, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ అని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉంది. అరకు వ్యాలీలో తయారు చేస్తారు, అక్కడ ఓన్లీ వీళ్ళే. ఇది యాక్చువల్లీ ఓల్డ్ కంపెనీ జీసీసీ, వీళ్ళని చూసి ఆదివాసి అనేది వచ్చింది, ఎందుకంటే ఇది కూడా తయారు చేస్తారు ఆదివాసులే. ఆ అరకు బెల్ట్లో ఉన్న ట్రైబల్ పీపుల్ వాళ్ళు తయారు చేస్తారు జీసీసీ అని. అది మీకు చూస్తే దాంట్లో ఫోమ్ రాదు, అండ్ అది వాటర్ లాగా ఉంటుంది. మీరు బాటిల్ వంపినా మీకు ఎక్కడ ఆ కెమికల్ స్టిక్కీనెస్ అనేది, కుంకుడుకాయలాగా ఆ స్టిక్కీనెస్ ఉండదు, మీకు అది వాటర్ లానే ఉంటుంది. అది అప్లై చేసుకున్నప్పుడు న్యాచురల్ ఫోమ్ వస్తుంది. న్యాచురల్ ఆయుర్వేదిక్ కంటెంట్స్తో తయారు చేసినటువంటి ఒకటే షాంపూ ఒకటే ఉంటుంది దాంట్లో. సో అది వాడితే బాగానే రిజల్ట్స్ ఉన్నాయి. బట్ అది కాకుండా ఇంకొకటి అదే వాళ్ళు సొంతంగా ఇవి యాడ్స్ చూసి వెళ్ళి కొనుక్కోవడం కన్నా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయమంటే, తన సూపర్విజన్లో తన పర్యవేక్షణలో వాళ్ళు వెళ్ళి తీసుకోవడం బెస్ట్. వాళ్ళు సొంతంగా వైద్యం చేసుకోవడం కన్నా ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను ప్రిస్క్రైబ్ చేసిన ఆ డ్రగ్స్, ఎందుకంటే డైరెక్ట్ మేము కూడా షాంపూ అని ప్రిస్క్రైబ్ చేయము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పినాను. మేము కూడా ఫస్ట్ వాడి ప్రకృతి అనాలిసిస్ చేసి, వాడి దోష అనాలిసిస్ చేసి, వాడు తింటున్న ఫుడ్ ఏంటి, వాడిని క్లెన్సింగ్లో పెట్టి డీటాక్స్ చేసి తర్వాతే వాడికి అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళు ఏదున్నా సొంతంగా టీవీలో యాడ్ వచ్చింది కదా అని చెప్పి తీసుకోవడం కన్నా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి అక్కడ తీసుకోవడం బెస్ట్. సో అంటే ఇందులో జరుగుతున్న మోసాల గురించి ఏం చెప్తారు మరి? అంటే ప్రజలు ఆ విధంగా మోసపోతూ ఉన్నారు త్వరగా. మనకి ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్న దీన్ని బాగా టార్గెట్ చేశారు. హెయిర్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు ఉన్నారు అసలు ఫేస్ చేస్తున్న వాళ్ళు. సో మెయిన్ దీన్ని ఒక బిజినెస్ లాగా చేసుకొని, ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళల్లో కొంతమంది చెప్పడం కూడా జరిగింది అది ఫేక్ అని చెప్పి కూడా. సో ప్రజలు అసలు ఏ విధంగా నమ్మాలంటే ఏం చెప్తారు సార్? మామూలుగా ఇంట్లోనే ఉన్న పద్ధతులతోని మనం ఎట్లా గ్రో చేసుకోవాలి? కుంకుడుకాయలు తెచ్చుకొని, శికాకాయలు తెచ్చుకొని ఇంట్లోనే షాంపూ న్యాచురల్ పద్ధతిలో చేసుకోవడానికి చాలా ఈజీ. చేసుకోవడం కూడా వాటిని ఉడకబెట్టేసి దాన్ని చేసుకోవడం చాలా ఈజీ. సో దాని ద్వారా చేసుకున్న షాంపూ చాలా బెనిఫిషియల్. ఇంకా ఈ ఎటువంటి ఇప్పుడు చాలా ఆర్గానిక్ అనే పేరుతోటి వేరే మీకు స్టిక్కరింగ్ తోటి మీకు ఎక్కడ కూడా దాన్ని లైసెన్సింగ్ ఏమి ఉండదు. ఆర్గానిక్ షికాకాయ షాంపూ, ఆర్గానిక్ కుంకుడుకాయ షాంపూ అని చాలా మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. బట్ దాంట్లో మళ్ళీ వాడు కెమికల్ కాంపోజిషన్ యూజ్ చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ సోప్ కంటెంట్, సోప్ బేస్ అనేది వాడుతున్నాడు ఫోమ్ రావడానికి. సో అది కూడా మంచిది కాదు. వాడు ఏం వాడుతున్నాడు అనేది దాని మీద మెన్షన్ చేయడు వాడు. సో దానికంటే ఇంట్లో యూజ్ చేసుకోవడం బెటర్. ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడం బెటర్. లేదా ప్రిఫర్ జీసీసీ ప్రోడక్ట్ ఆర్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రిస్క్రైబ్ చేసిన అది వాడడం మంచిది, మేలు అంతే. కాకపోతే ఫాస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఇంకా మనం ఏం చేయలేము. అదే అంటారా? కానీ చాలామంది మోసపోయారు సార్. ఎందుకంటే పాపం దాని తర్వాత చాలామంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మాకు జెన్యున్గా మనకు అక్కడ ఇంకోటి మనకి ఇన్స్టా రీల్స్ అవి చూస్తూ ఉంటే ఆయుర్వేదిక్ మూలికలు అవి తీసుకొచ్చి మందారం అక్కడ ఇవన్నీ తయారు చేసి ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా మనకి చూపిస్తూ ఉంటారు. దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మేము ఇగోండి ఇంత జెన్యున్గా తీసుకొస్తున్నాము, మొత్తం ఈ ఆకులు, జామాకులు, లేకపోతే హైబిస్కస్వి ఇవన్నీ మేము తీసుకొచ్చి చేస్తున్నాము, ఇదే మీ జెన్యున్, ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీరు వాడండి అని చెప్పి కూడా చూపిస్తారు. అంటే కొంతమంది ఎట్లా ఉన్నారంటే చెప్పినట్టు నిజంగా ఆయుర్వేదిక్ టెక్స్ట్లోంచి చూసి వాడు వీడియో పర్పస్ కోసం వాడు అది చేసి చూపిస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ వీడియో తర్వాత వాడి ప్రోడక్ట్ బయటకు వచ్చే వాడు నిజంగా చేస్తున్నాడా, జస్ట్ మార్కెటింగ్ టెక్నిక్ అనేది నోబడీ నోస్. అంటే వాడు జస్ట్ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మేము ఇట్లా ఆయుర్వేదంలో చెప్పినట్టు ఇట్లా ఈ పద్ధతి పాటించి చేస్తున్నాం అని చెప్పినప్పటికీ ఒరిజినల్గా ప్రోడక్ట్ బయటకు వచ్చిన వరకు సేమ్ మళ్ళీ అదే రిజల్ట్ ఉంటుంది. రీజన్ బీయింగ్ అదే, వాడు అట్రాక్ట్ చేసుకుంటున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సో అంతా కమర్షియలైజేషన్ అయిపోయింది.
కానీ మా అమ్మాయిలకి కొంచెం చెప్పండి సార్, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా యంగ్స్టర్స్కి అసలు ఏం వాడితే బాగుంటుంది, హెయిర్కి కావచ్చు, బ్యూటీనెస్కి కావచ్చు, అసలు జెన్యున్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉన్నాయా అంటే ఇదిరా అన్న ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదిక్లోని? బ్యూటీకి సంబంధించి న్యాచురల్గా చెప్పాలి అంటే ఆయుర్వేదాలో కానీ మన భారతీయ పద్ధతిలో ఇప్పుడు చెప్తే చాలామంది తీసుకుంటారో తీసుకోరో తెలియదు, బట్ ఆవు పేడ ఉంటుందా దాన్ని అప్పట్లో మట్టిలో మిక్స్ చేసి ఒంటికి రాసుకునేది, దాంతో మంచి గ్లో వస్తుంది బాడీలో. అది కాకుండా ముల్తానీ మిట్టి అని దొరుకుతుంది, దాంతో కూడా మంచి గ్లో బ్యూటీ అనేది వస్తుంది. అది ఈవెన్ మనం హెయిర్కి కూడా రాసుకోవచ్చు. అండ్ చాలా న్యాచురోపతిక్ టెక్నిక్స్ ఉన్నాయి, అంటే ప్రాకృతిక చికిత్స అంటారు, అది ఇప్పుడు ఆయుర్వేదం సపరేట్ అయింది, ఒకప్పుడు ఆయుర్వేదంలో పార్టే అది. సో చాలామంది గోమూత్రాన్ని నీళ్ళలో యాడ్ చేసుకొని స్నానం చేసేది, ఆవు పెండ రాసుకొని ఒక అరగంటనో గంటనో ఎండలో ఉండేది. సో దాంట్లో ఏంటంటే ఆవు పేడ అంటే మన దేశవాళీ ఆవు పేడలో చాలా క్రిమిసంహారకమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి. సో దాని ద్వారా మన బాడీలో ఉన్న జర్మ్స్, మనకు కనపడిన జర్మ్స్ చాలా ఉంటాయి అవుటర్ స్కిన్ పైన కూడా, సో అవన్నీ చచ్చిపోతాయి, టాక్సిన్స్ అనేది వెళ్ళిపోయి మనకి గ్లో అనేది వస్తుంది, స్మెల్ వస్తుంది అనే రీజన్ తోటి మనం వాడడం, బట్ యాక్చువల్లీ అవే మంచిది. అదొకటి. తర్వాత సున్నిపిండి అని చెప్పేసి మన ఊళ్ళలో మనము స్నానం చేయడానికి వాడతాం, ఓన్లీ భోగి రోజు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు సున్నిపిండిని. అది కూడా యాక్చువల్లీ చాలా మంచిది బాడీకి, ఈ సోప్స్ కన్నా అది చాలా బెటర్. అసలు అది వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అంత గోయింగ్ బ్యాక్ అనే దాంట్లో సిద్ధార్థక స్నాన చూర్ణం అని ఆయుర్వేదంలో దొరుకుతుంది. సో అది కూడా ఇదే సేమ్, సిద్ధార్థక స్నాన చూర్ణం అని దొరుకుతుంది. సో స్నానం చేసే ముందు ఆ పౌడర్ని కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ముద్దలా చేసుకొని బాడీకి రాసుకోవడం, దాంతో మంచి రిజల్ట్స్ ఉన్నాయి, గ్లో కూడా ఉంది. అండ్ ఈవెన్ ఫేస్ పైన కూడా ఎటువంటి మీకు డ్రైనెస్ కానీ అది కానీ ఉండదు. సో అది దాంతోపాటు ఈవెన్ డైటరీ ఇది కూడా రాగి సంగటి, అంబలి, సో గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి యూత్కి. మీరు ఇప్పుడు ఇలాంటివి చెప్తే సోపులు, షాంపూలు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఏమైపోవాలి, మొత్తం కూడా మూసేసి పక్కన పెట్టేయాలి మళ్ళీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, మిల్లెట్ టిఫిన్స్ అని, బ్రేక్ఫాస్ట్లు, మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ. అంటే మన పూర్వీకులు అవే తిన్నారు, మన నాయనమ్మలు మన అమ్మమ్మలు రాగి సంగటి తాగేది, జొన్న అంబలి తాగేది, జొన్న రొట్టెలు తినేది, సజ్జ రొట్టెలు తినేది. సో వాళ్ళు చాలా జొన్న గట్క, సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి అది చాలా మంచిది. అది తింటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, అండ్ ఆల్సో మనకి ఏంటి డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఆ డైటరీ వన్స్ ఇన్ అ వైల్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఓకే, బట్ వాళ్ళ ఫుడ్ని దీంతో రీప్లేస్ చేసుకోవడం బెస్ట్ అని నేను సజెషన్. సార్ నేను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి స్ట్రైక్ అయిందనమాట. అంటే పెళ్ళి టైంలో ఏంటంటే మంచి గ్లోయింగ్ రావాలి, ఇన్స్టెంట్గా మనకి రావాలి అని అంటే ఏం చేయాలంటే కొంతమంది నాకు ప్రిఫర్ చేశారు వీకో టర్మరిక్. ఓకేనా? సో ఆ వీకో టర్మరిక్ వాడుతున్నంతసేపు అంటే కంటిన్యూస్గా వాడుతూ ఉంటే అసలు చాలా గ్లో వచ్చేది, ఫేస్ అసలు చాలా బాగా అనిపించేది, మొత్తం ఫేస్ అంతా ఎల్లోగా చాలా అందంగా కనిపించేది. అది వాడడం మానేసిన తర్వాత అసలు ఫేస్లా కాదు కదా, గ్లో కాదు కదా, ఏమీ లేదు. ఈ వీకో టర్మరిక్లో ఉన్న రహస్యం ఏం చెప్తారు? అంటే అది చాలా ఓల్డ్ ప్రోడక్ట్, అది ఇప్పుడు కాదు, 80s 90s నుంచి వచ్చిందని కూడా బహుశా. చాలా అప్పట్లో జెన్యున్గా ఉండేది, 80s 90s పీరియడ్లో చాలా జెన్యున్గా ఉండేది. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా కదా, దాని గురించి ఎప్పుడైతే మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయిందో సో వాడు కమర్షియలైజేషన్ చేయడం స్టార్ట్ అయ్యి, సో దాంట్లో చేంజెస్ వచ్చినాయి, ప్రోడక్ట్లో చేంజెస్ వచ్చినాయి, హర్బ్లో చేంజెస్ వచ్చినాయి, పొల్యూషన్ ఒకటి, గ్రోయింగ్ టెక్నిక్స్ ఒకటి, ఫార్మింగ్ టెక్నిక్స్ ఒకటి, అవన్నీ మారుతూ ఉన్నప్పుడు దాంట్లో కూడా క్వాలిటీ అనేది మార్పులు వచ్చినాయి, కెమికల్స్ యాడింగ్ అనేది వచ్చింది. వాడు బల్క్లో తయారు చేయాలి, ఇవాళ రేపు ఇంత పబ్లిక్ డిమాండ్ని మీట్ కావాలంటే వాడు కూడా అవును ఇన్స్టెంట్ కదా. సో దాంట్లో చేంజెస్ వచ్చి ఇట్లా అవుతుంది. ఎందుకంటే మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు వీకో టర్మరిక్ వాడు అప్పుడు బాగుండేది రిజల్ట్స్, ఇప్పుడు మారిపోయిందని నేను చాలామంది నుంచి విన్నా. ఎందుకు ఆ చేంజెస్ అంటే ఇదే రీజన్. సో ఏదైనా జనాలు పెరుగుతున్న కొద్దీ, డిమాండింగ్ పెరుగుతున్న కొద్దీ దానిలో ఉన్నది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదైనా సరే అసలు జనాలు ఎలా మోసపోతున్నారు, రీసెంట్గా చాలా చూస్తూ ఉన్నాం. ఆయుర్వేదిక్ అని చెప్పి ఆ పేరు తీసుకొచ్చి ఎన్ని ప్రోడక్ట్స్ జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. జనాలు కూడా ప్రెసెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న వాటి మీదే ఇది మనకి సొల్యూషన్ అని చూపించేసరికి వాళ్ళు కూడా ముందు వెనక ఆలోచించట్లా, వాడేసి
తర్వాత బాధపడుతూ ఉన్నారు, తర్వాత బయటకు వస్తూ ఉన్నారు, అయ్యో మేము ఇది వాడాము, అయ్యో ఇలా అయిపోయింది, మా హెయిర్ మొత్తంకి పోయింది, నా ఫేస్ పోయింది అని చెప్పి. ఒక రకంగా అది ఆయుర్వేద మీద ఒక బ్లాక్ మార్క్. ఇట్లా చేయడం వల్ల ఆయుర్వేదాకి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళు చేయబట్టి ఆయుర్వేదాకి చెడ్డ పేరు వస్తుంది. ఈ ఫేక్ పబ్లిసిటీ, ఫేక్ మార్కెటింగ్ వల్ల జెన్యున్గా ఉన్న ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, జెన్యున్గా ఉన్న కంపెనీస్ కావచ్చు, చాలా ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి ఆయుర్వేదాలో, ట్రస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తా, చ్యవన్ప్రాష్ అని మీకు బాగా పబ్లిసిటీ చేస్తారు. చ్యవన్ప్రాష్ తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్ అని. రియల్గా ఆయుర్వేదాలో ఇమ్యూనిటీ బూస్టరే, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఏంటి 40+ హర్బ్స్ వాడి ఒరిజినల్గా మనము ఫామ్ గ్రోన్, ఆర్గానికలీ గ్రోన్ ప్రోడక్ట్స్ వాడి దాన్ని యూజ్ చేస్తే చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు డాబర్ చ్యవన్ప్రాష్ అని, ఇదని అదని చాలా వచ్చినాయి మార్కెట్లో. డాబర్ అనే కాదు, నాట్ టు టేక్ ఎనీ కంపెనీస్ నేమ్, ఏదైనా చాలా వచ్చినప్పుడు అది వాడుతున్నప్పుడు మాకు రిజల్ట్ లేదా, నార్మల్ ఏదో జామ్ లాగా ఉంది కదా తింటున్నామని అయిపోయింది. ఒరిజినల్గా వాడినప్పుడు ఆయుర్వేదాలో ఎంత క్వాంటిటీలో బెల్లం వేయాలి, ఎంత క్వాంటిటీలో ఇది వేయాలని వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది రీప్లేస్ చేసింది, న్యాచురల్ స్వీట్నింగ్ ఏజెంట్స్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ రీప్లేస్ చేసింది. మళ్ళీ షుగర్ ఫ్రీ పేషెంట్స్ కోసం ఇది అది అని షుగర్ ఫ్రీ చ్యవన్ప్రాష్ అని అట్లా వచ్చినప్పుడు సో దాంట్లో ఉన్న ఒరిజినల్ ఆ మెడిసినల్ వాల్యూ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. కమర్షియలైజేషన్ అనేది పెద్దపీట, దానివల్ల ఆయుర్వేదాకి చెడ్డ పేరు వస్తుంది. సో ఇది నేను చ్యవన్ప్రాష్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏంటంటే, చాలామంది అంటారు చ్యవన్ప్రాష్తో ఏం యూజ్ లేదు, మీరేమో ఇమ్యూనిటీ బూస్టర్ అని. సో మేమే దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నాం. చాలామందికి చ్యవన్ప్రాష్లో ఇంత కల్తీ జరుగుతుంది. సో అట్లా చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి డైలీ యూజ్లో, టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. అవును, అట్లా అయిపోయింది. అదే నిజంగానే మెయిన్ అది చూడగానే మనకి ఆయుర్వేదిక, దీనివల్ల పంటి నొప్పి తగ్గిపోతుందా, ఇందులో లవంగం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి కూడా మొత్తం. అవును అవును, ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నారు సార్, ఇందా తీసుకొచ్చిన ఒక బ్రాండ్ ఉందా డాబర్, జస్ట్ పంటి నొప్పి వచ్చినా సరే అదే తీసుకొచ్చి పెట్టేస్తా ఉంటారు, ఇది ఆయుర్వేదికే, చూడు ఇన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. మీకు డాబర్ రెడ్ అని మీకు పౌడర్ దొరుకుతుంది, అది చాలా బాగా పనిచేస్తుంది. బట్ అగైన్ వేరే కంపెనీస్ అట్లాంటి సిమిలర్ ప్రోడక్ట్తో వచ్చినప్పుడు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ డాబర్ది చాలా పేరున్న కంపెనీ, చాలా ఓల్డ్ కంపెనీ, 80-90 years హిస్టరీ ఉంది. సో దాంట్లో ఇప్పుడు అన్ని కంపెనీస్లో కొన్ని డ్రగ్స్ చాలా బాగుంటాయి. సో మేము ఆ కొన్ని డ్రగ్స్ని ప్రిఫర్ చేస్తాం. ఒకటే కంపెనీ ప్రిస్క్రైబ్ చేయాలంటే మా వల్ల కూడా సాధ్యం కాదు, ఎందుకంటే కొన్ని చాలా బాగా పనిచేస్తాయి, కొన్ని వేరే కంపెనీలో పనిచేస్తాయి. సో మేము ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు కూడా డిఫరెంట్ కంపెనీస్వి బెస్ట్ ఇవి ప్రిస్క్రైబ్ చేస్తాము. సో డాబర్ రెడ్ టూత్ పౌడర్ని చాలా కంపెనీస్ ఇమిటేట్ చేసినాయి. సో దాని లాంటిదే రెప్లికాస్ తీసుకొచ్చి చేసినప్పుడు ఏమైంది, ఈ ఒరిజినల్ ప్రోడక్ట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. అరే తెలియని వాడు ఏమనుకుంటాడు, ఇది అది ఒకటే అనుకుంటాడు, లేబులింగ్ స్టిక్కర్ అంతా సేమ్ ఉంటుంది. సో కంపెనీ నేమ్ స్లైట్గా డిఫర్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల ఆయుర్వేదాకి చెడ్డ పేరు వస్తుంది, ఆ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. సో ఇదంతా అదే మార్కెటింగ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్. అంతే సరే, ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందులోని. ఇప్పుడు మనం ఎక్కువ చెప్తే కూడా కంపెనీస్ మన ఇంకా పడతాయి. ఇప్పుడు పండుగ సార్ మంచిదేగా మనకి, అసలు ఏం వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మొత్తం ప్రజలకి తెలుస్తుంది. అండ్ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఈరోజు చదువుకున్న వాళ్ళందరికీ కావచ్చు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలన్నా అసలు ఇందులో ఏంటి మోసాలు జరుగుతున్నాయి, వీళ్ళు మనల్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంచెమైనా జాగ్రత్త పడతారు. ఆల్రెడీ అన్నీ కల్తీ, ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొన్నవి కూడా కల్తీ అని అంటే ఏం చేస్తాం చెప్పండి. ప్రజలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. మనం ఇంత పెద్ద వేలు ఖర్చులు పెడుతూ ఉంటారు, ట్రీట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు, ఈ అన్నీ అయిపోయిన తర్వాత ఒక ట్రీట్మెంట్కి పోతారు, అక్కడ ఫెయిల్యూర్ అవుతారు. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు, అంత కల్తీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాస్ట్లీ అంటారు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాస్ట్లీ కాదు, బట్ మనుషుల దాంట్లో అది అయిపోయింది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో రాదు. బ్యాంక్స్ కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వాళ్ళ పాలసీలో ఉండదు. ఓన్లీ అలోపతిలో మీరు పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అడ్మిట్ అయినప్పుడు వచ్చే కవరేజ్ తప్ప దీంట్లో రాదు. సో పేషెంట్కి ఆ బర్డన్ పడుతుంది, సో నేను పెట్టింది క్లెయిమ్ చేసుకోలేను అనేసి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రీట్మెంట్స్ టైం టేకింగ్ అని ఒకటి చెప్పినాను. అండ్ ఇంకొకటి మనం పేషెన్స్ ఇవ్వాలి, అంత ఇది లేదు అండ్ నేను ఇంత డబ్బులు షెల్ అవుట్ చేయాలి, నాకు రిజల్ట్ వస్తుందో రాదో అని ఆ ఒక నెగటివ్ థాట్ వల్ల వాళ్ళు దీనికి మక్కువ చూపెట్టలేకపోతున్నారు. మెయిన్ అదే. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పైల్స్, ఫిస్టులా
ఉందా దాన్ని మీరు ఆయుర్వేదాలో అయితే రికరెన్స్కి 0% స్కోప్ ఉంటుంది. అదే మీరు వేరే మెడికల్ పద్ధతుల్లో అలోపతి దాంట్లో వెళ్తే వాళ్ళు చేసే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ద్వారా కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు రికరెన్స్ అనేది పాసిబిలిటీ ఉంది అని. బట్ ఆయుర్వేదాలో లేదు. ఎందుకంటే మేము ఇప్పటికీ సర్జరీ సుశ్రుతుడు చెప్పిన ఫార్మాట్లోనే చేస్తున్నాము. సో దానివల్ల ఎటువంటిది ఉండదు. ఎందుకంటే మేము క్షారసూత్ర అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేస్తాం అనమాట. అంటే మీకు పైల్స్లో ఏంటి జనరలీ ఒక మాస్ బయటకు వచ్చేస్తుంది, ఒక ముద్దలాగా, మాంసపు ముద్దలాగా మీకు బయటకు వస్తుంది. సో దాంట్లో పస్సు నిండిపోయి ఉండడము, అట్లా డిసీజ్డ్ అట్లా ఉంటుంది. సో దాన్ని మేము ఏం చేస్తాము, ఒక కాటన్ థ్రెడ్ తీసుకొని దానికి క్షార అంటే ఆల్కలైన్, కొన్ని చెట్లలో ఆల్కలైన్ సబ్స్టెన్స్ ఉంటుంది, దాంతో ఆ థ్రెడ్ని మేము కోటింగ్ చేసేస్తాం. రిపీటెడ్ కోటింగ్స్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి సర్జికల్ పద్ధతిలో దాన్ని టై చేసేస్తాం అనమాట ఆ ముద్ద చుట్టూ. సో ఇప్పుడు హరిద్ర అంటే పసుపు క్షారం కావచ్చు, లేదా అపమార్గ క్షార అని చెప్పి అంటారు. అపమార్గ క్షార కూడా ఒక ఉంది. సో దాని ద్వారా ఏంటంటే టై చేసినప్పుడు ఆ మాంసపు ముద్దలో ఉన్నటువంటి పస్ అనేది ఏదైనా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో మీకు మినిమల్ ఇన్వేజివ్ అంటే పెయిన్ ఉండదు అండ్ అంత మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. పస్ డ్రైన్ అవుట్ అయిపోతుంది అండ్ కొన్ని రోజుల తర్వాత అది కంప్లీట్గా హీల్ అయ్యే వరకు న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా హీల్ అయ్యే వరకు మేము ఆ థ్రెడ్స్ మారుస్తూ ఉంటాం ఎవ్రీ 3 days ఆర్ ఎవ్రీ 2 days బేస్డ్ ఆన్ ద సివియారిటీ. సో దాంతో కంప్లీట్గా 100% క్యూర్ అనేది ఆయుర్వేదాలో ఉంది. సో ఈ పద్ధతిలో ఇప్పటివరకు సక్సెస్ రేటే హై ఉంది, బట్ ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉన్నాయి. డాక్టర్ నెగ్లిజెన్స్ తప్ప ఈ ప్రొసీజర్లో 100% సక్సెస్ రేట్ ఉంది. సో ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి ఆయుర్వేదాలో, బట్ ఏంటంటే తెలియట్లేదు జనాలకి. అదే మెయిన్ సక్సెస్ రేట్ ఉంటుంది అన్న విషయం తెలియదు వాళ్ళకి, అందుకనే వెనకడుగేస్తూ ఉంటారు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు తీయగా ఉండవు, చేదుగా ఉంటాయి, అదొకటి. సో నేను ఈ చేదు కషాయాలు తాగలేను, ఈ చేదు టేస్ట్ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ దట్ ఈస్ స్వీట్ ఈస్ హార్మ్ఫుల్. మీకు తెలిసిందే కదా, స్వీట్స్ మంచిది కాదు. సో చేదున్నదే మన బాడీకి మంచిది. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ అని నేను చెప్పినప్పుడు ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ వుడెన్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి. అండ్ ఆర్గానిక్ పద్ధతిలో అవి వాడు ఆ మషీన్లో చేసే పిండ్లు అవన్నీ వస్తున్నాయి, అవన్నీ కాస్ట్లీ. సో నేను అంత డబ్బులు పెట్టి ప్రిఫర్ చేయలేను అని ఒకటి వచ్చింది. బట్ ఇఫ్ యూ వాంట్ లగ్జరీ యూ నీడ్ టు పే. సో ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇస్ ఆల్సో ఆ లగ్జరీ ట్రీట్మెంట్. మీకు రూట్ కాజ్ నుంచి కావాలంటే కాస్ట్లీ ఇన్ ద సెన్స్ ఉంది, కాస్ట్లీ, కొన్ని కమర్షియలైజేషన్ వల్ల కాస్ట్లీ అయిపోయింది. అండ్ ఈవెన్ చాలామంది ఏంటంటే డాక్టర్స్ కూడా మేము ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే ప్లేస్ని రెంట్ అవుట్ చేసుకోవాలి. సో రెంట్స్ మీట్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జార్బిటెంట్ రెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ చేసే థెరపిస్ట్కి శాలరీస్ ఇవ్వాలి అండ్ కరెంట్ బిల్ అవన్నీ. సో దానివల్ల ఎక్సీడ్ అయిపోతుంది. బట్ ఆయుర్వేద ఈజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ అంతే. సో ఏదైనా సరే దీని నుంచి ఏంటంటే ప్రజలకి కొంచెమైనా అవగాహన కలగాలి. అండ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, దేన్ని మనం నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అని చెప్పి కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇవాళ మీ ఇన్ఫర్మేషన్ని నేను కొంచెం తీసుకున్నాను, జనాలు కొంచెం ఇచ్చాను. ఎనీవే, అండ్ మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.